హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మన స్వయంభుడు అయిన ఆ బోలాశంకరుని గురించి. అయితే బోలాశంకరుని సోమవారం రోజున మాత్రమే ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. చాలా మంది భక్తులకు తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకే తెలుసుకుంటారని మీ ముందుకు ఈ టాపిక్ తీసుకొచ్చాను. అయితే సోమవారం శివుడికి పూజ చేసి అభిషేకం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది అని మన భక్తుల నమ్మకం. శివుడికి సోమవారం అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజు పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడు. అసలు సోమవారం రోజున శివుడికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. సోమ్ అంటే చంద్రుడు అని అర్థం. అయితే సోమనాథుడు మన చంద్రుడు. అయితే దక్షరాజు పెట్టిన శాపం నుండి శివుడు కాపాడుతాడు. అందుకే మన శివుడిని సోమనాథుడు అని కూడా పిలుస్తారు. అయితే దక్షరాజు 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ 27 మంది భార్యలను 27 నక్షత్రాలుగా సూచిస్తారు. అయితే చంద్రుడికి అందరిలో కంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం. ఆమెతోనే ఎక్కువ ఉండేవాడు. మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసేవాడు. వాళ్ళను పట్టించుకునేవాడు కాదు. అయితే 26 మంది భార్యలు తమ తండ్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. తమ బాధను వెళ్ళబుచ్చుకుంటారు. అప్పుడు దక్ష మహారాజు చంద్రుడి వద్దకు వచ్చి మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూసుకోమని చెప్తాడు. కానీ చంద్రుడు పట్టించుకోడు. అయితే అప్పుడు దక్షరాజుకు కోపం వచ్చి శాపం పెడతాడు. దక్షరాజు శాపం వల్ల చంద్రుడు క్రమక్రమంగా పరిమాణం తగ్గి తన ప్రభను కోల్పోతాడు. తనకు ప్రభావం వచ్చిందని అర్థం చేసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు పరిగెడతాడు. తన మొరను పెట్టుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సమస్య నుంచి నిన్ను శివుడు మాత్రమే కాపాడగలడని చెబుతాడు. ఆ శివయ్యను ప్రార్థించమని చెబుతాడు. అప్పుడు చంద్రుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటిని తట్టుకొని శివుని ప్రసన్నం అయ్యే వరకు పూజిస్తాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు. దక్షుడు పెట్టిన శాపం గురించి చెప్తాడు. తిరిగి తన శక్తిని పొందే వరం ప్రసాదించమని వేడుకుంటాడు. అయితే అప్పటికే శాపం పొందిన చంద్రుడు తన ప్రభను కోల్పోతాడు. అప్పుడు శివయ్య వరం వల్ల ప్రతి మాసంలో 15 రోజులు తన ప్రభను కోల్పోతూ అమావాస్యగా, మిగిలిన 15 రోజులు తన ప్రభను పరిమాణం పెంచుకుంటూ పౌర్ణమిగా ఉంటాడని వరమిస్తారు. సో దానివల్ల మనకు పౌర్ణమి, అమావాస్య వచ్చాయి. అయితే చంద్రుడిని సోమనాథుడు అని కూడా అంటారు. కాబట్టి సోమనాథుడిని శాపం నుంచి రక్షించినందుకు పరమశివుడిని చంద్రశేఖరుడు అని పిలుస్తారు. దీనివల్ల సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. పుష్ప ఆర్వి పుష్ప.